ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజేచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియోలో నేను మీకు వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఇప్పటికే చాలామంది లక్కీ డ్రా వేశారు కదండీ! ఈసారి మొదటి 3 రోజులకు సంబంధించిన టికెట్స్‌ను లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత రోజులు అనగా డిసెంబర్ 30, 31, 1 తేదీ ఇవి లక్కీ డ్రా. తర్వాత రోజులు అంటే జనవరి 2 నుంచి 8 తేదీ వరకు ఉత్తర ద్వాదశనాలు ఉన్నాయి కాబట్టి తర్వాత రోజులకి మనకు రూ. 300 దర్శన టికెట్లు, శ్రీవాణి టికెట్లు, అదేవిధంగా డోనర్‌కి సంబంధించిన టికెట్స్‌ని విడుదల చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో నేను మీరు ఆల్రెడీ లక్కీ డ్రా వేసుకొని ఉంటే రిజల్ట్ అనేది మనకు డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది. సో ఇవి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్నది మీకు నేను తెలియజేస్తానండి. అదేవిధంగా ఒకవేళ మీరు సెలెక్ట్ కాకపోతే వేరే మార్గాలు ఏమున్నాయి అన్నది కూడా వివరిస్తానండి. ఇప్పటికే మీరు లైక్ చేసి ఉండకపోతే కనుక ఒకసారి లైక్ చేయండి. ఈ వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతే చాలామందికి ఉపయోగపడుతుంది. ఓకేనండి. వైకుంఠ ఏకాదశికి సంబంధించి చాలామంది అడిగే కొన్ని డౌట్స్ నేను సమాధానం చెప్తానండి. ముందుగా ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి సమయంలో వయోవృద్ధులకు, చంటి పిల్లలకు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలు ఏమైనా ఉంటాయని అడుగుతూ ఉన్నారు. అలా ఏమీ ఉండవండి. వాళ్ళకి ఆల్రెడీ టికెట్స్ కూడా బ్లాక్ చేశారు. రిలీజ్ చేయలేదని ప్రత్యేకించి. మీరు కావాలనుకుంటే పిల్లల్ని ఈ మామూలు దర్శనాలకు తీసుకెళ్ళొచ్చండి. అంతే తప్ప ప్రత్యేక దర్శనం అంటూ ఏమీ ఉండదండి. ఓకేనండి. వయోవృద్ధులకు, వికలాంగులకు కూడా సేమ్ అండి. మీరు మామూలుగా నేను నడవగలను, ఇబ్బంది ఏమీ లేదనుకుంటే కనుక మీరు రూ. 300 దర్శన టికెట్ కానీ, లేదా ఇప్పుడు లక్కీ డ్రాలో సెలెక్ట్ అవుతే ఇవి కానీ మీరు వెళ్ళవచ్చండి. అంతే తప్ప ప్రత్యేకించి ప్రత్యేక లైన్‌లంటూ ఉండవనమాట అండి. ఇక రెండవది, మేము లక్కీ డ్రా వేసామండి. ఒకవేళ సెలెక్ట్ అవుతే గనక మేము ఏం చేయాలి? అంటే అమౌంట్ ఏమైనా పే చేయాలా? లేదంటే వేరే టికెట్ ఏమైనా ఇస్తారా మాకు అని అడుగుతూ ఉన్నారు. మీరు సెలెక్ట్ అవుతే గనక మీకు టికెట్ జనరేట్ అవుతుంది కదండీ! ఆ టికెట్ తీసుకొని మీరు డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చండి లైన్‌లోకి. అంతే తప్ప మీరు అమౌంట్ పే చేయనవసరం లేదండి. మొదటి 3 రోజుల దర్శనానికి సంబంధించిన టికెట్స్ ఇవన్నీ ఫ్రీ అనమాట అండి. సో మీరు ఒకరికి బుక్ చేసుకుంటే ఒకరికి, నలుగురు బుక్ చేసుకుంటే నలుగురికి, మొత్తం అందరికీ కూడా ఫ్రీ టికెట్స్ అండి ఇవి. ఇక ముఖ్యమైనది ఏంటంటే పాపం చాలామంది ఈ బుక్ చేసే సమయంలో ఆహ్, మేల్‌కి బదులు ఫిమేల్ అని, ఫిమేల్‌కి బదులు మేల్ అని పెట్టిన వాళ్ళు ఉన్నారండి. చిన్న చిన్న మిస్టేక్సే, ఇబ్బంది ఏమీ లేదండి. ముఖ్యంగా వాళ్ళు చూసేది ఏంటంటే పేరు, ఆధార్ కార్డ్ నంబరు. ఒక్కోసారి పేరులో కూడా స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తుంటారు మీరు. సో చిన్న చిన్న మిస్టేక్స్ ఏం పర్వాలేదండి. ముఖ్యంగా ఆధార్ కార్డ్ నంబర్ సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. నేమ్‌లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే పర్వాలేదు. నలుగురు కూడా ఒకేసారి రిపోర్ట్ చేయండి. ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో వాళ్ళకి కూడా అర్థమవుతుందండి. ఇక నెక్స్ట్ డౌట్ ఏంటంటే వైకుంఠ ఏకాదశి సమయంలో దర్శనం ఎక్కడి నుంచి ఇస్తారు? మొదటి గడప వరకు వెళ్ళి దర్శనం చేయిస్తారని అడుగుతా ఉన్నారు. మొదటి గడప ఉండదండి. అందరికీ కూడా జైవిజల దగ్గర నుంచే ఉంటుంది. వైకుంఠ ఏకాదశి సమయంలో ప్రత్యేకంగా ఏంటంటే ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పిస్తారండి. సో మనం ఎప్పట్లానే వెండి వాకిలి, బంగారు వాకిలి వరకు వెళ్తాము. జైవిజయాల దగ్గర నుంచి స్వామివారిని దర్శిస్తాము. దర్శనం అయిన తర్వాత మనం బయటకు వస్తాం కదండీ! సాధారణంగా మనకు ప్రతిసారి అక్కడ ఉత్తర ద్వార దర్శనం అన్నది తలుపు వేసేసి ఉంటుంది. అక్కడే మనం సాష్టాంగ నమస్కారం పెడుతూ ఉంటాం. ఇలాగే వెళ్తుంటారండి అని. సో ఆ సమయంలో ఆ తలుపు తీస్తారండి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వామివారికి, మనం చూస్తున్న ఆలయానికి బంగారం పోతుంది చూడండి. వీటికి మధ్యలో చిన్న గోడలా ఉంటుందనమాట. అంటే చిన్న సందులా ఉంటుంది. ఒక ఇద్దరు మనుషులు పట్టే సందులా ఉంటుందనమాట. సో దాని చుట్టూరు మనం ఇలా రౌండ్‌గా వేసుకొచ్చి ఉండి వరకు వస్తామండి. దానిని ఉత్తర ద్వార దర్శనం అని పిలుస్తాం మనం. ఈ రోజుల్లో అందరికీ కూడా జైవిజుల దగ్గర నుంచే దర్శనం ఉంటుందండి. ఓకేనండి. సార్ మాకు ఈ టికెట్స్ బుక్ అయ్యాయి కానీ రూమ్స్ బుక్ అవ్వలేదు. ఈ రూమ్స్ పరిస్థితి చెప్పండి అని అడుగుతా ఉన్నారు. ఈ రూమ్స్ విషయానికొస్తే గనక మనకు ఈ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన 10 రోజులు కూడా రూమ్స్ అని విడుదల చేయడం లేదండి. అందరినీ కూడా కొండపైకొచ్చి అక్కడ సీఆర్ఓ ఆఫీస్ దగ్గర, దానితో పాటు వీలైతే రాంబాగిచా బస్ స్టాండ్ దగ్గర ఇంకో 2, 3 కౌంటర్లు పెట్టి అక్కడ చేస్తారనమాట. మీకు ఆ వివరాలు రాగానే చెప్తాను. ప్రస్తుతానికైతే ఆన్‌లైన్‌లో టికెట్స్ అన్నవి రిలీజ్ చేసినా గానీ రూమ్స్ అనేవి రిలీజ్ చేయడం లేదనమాట అండి. అందరూ కూడా జేవిజల్ దగ్గర నుంచి దర్శనం చేసుకుంటారు. రూమ్స్ వచ్చేసి సీఆర్ ఆఫీస్ దగ్గర చేసుకుంటారండి. ఇవి ఇందాక చెప్తున్న పాయింట్ అండి ఇవి. ఓకేనండి. ఇక మాకు లక్కీ డిప్‌లో సెలెక్ట్ కాలేదండి. వేరే మార్గం ఏమన్నా ఉందా? అంటే ఫ్రీ దర్శనంకి వెళ్ళవచ్చా మేమని?
మొదటి 3 రోజులు ఫ్రీ దర్శనం అనేది ఉండదండి. ఓన్లీ ఎవరైతే టికెట్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే అలో చేస్తారు. తర్వాత మనకు అంటే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మనకు ఫ్రీ లైన్ ఉంటుంది. ఇక్కడ డౌట్ ఏంటంటే, సార్ ఫ్రీ లైన్ ఉంటుందన్నారు గదా! కొండ కింద మళ్ళీ మనం టికెట్ తీసుకొని, లేదంటే మెట్ల మార్గం ద్వారా వచ్చేటప్పుడు టోకెన్‌లు వేయించుకొని, ఇలా వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని. అలా అవకాశం ఉండదండి. ఇంక అందరూ కూడా డైరెక్ట్‌గా కొండపైకి వెళ్ళిపోతారు. అక్కడ ఫ్రీ లైన్స్ ఉంటాయి. ఆ ఫ్రీ లైన్‌లోకి మనం వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడమేనండి. అలా అయితే చాలా లేట్ అయిపోతుంది గదండీ! లేట్ అవుతుందండి. సో, మొదట మనకి ఎవరైతే టికెట్ బుక్ అయ్యాయో వాళ్ళకి కొంచెం బానే జరుగుతుంది గానీ, ఈ టికెట్ లేకుండా లైన్‌లో ఉన్న వాళ్ళకి మనకు ఎక్కువ టైం పట్టే అవకాశం ఉందండి. సో, మనకు ఈ రూ. 300 దర్శన టికెట్లు మనం రిలీజ్ చేసుకోవడానికి డేట్ ఎప్పుడు? శ్రీవాణికి డేట్ ఎప్పుడు? అదేవిధంగా డోనర్స్‌కి డేట్ ఎప్పుడని అడుగుతూ ఉన్నారు. మనకు డిసెంబర్ 5వ తేదీన వీళ్ళందరికీ కలిపి టికెట్స్ అనేవి ఇస్తున్నారండి. మార్నింగ్ టైంలో మార్నింగ్ 10 ఏఎంకు ఉదయం 10 గంటలకు మనకు శ్రీవాణి టికెట్లు, అదేవిధంగా డోనర్‌కి సంబంధించిన కోట అనేది విడుదల చేస్తున్నారనమాట. ఇక మధ్యాహ్నం 3 గంటలకు అంటే డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రూ. 300 దర్శన టికెట్ రిలీజ్ చేస్తున్నారు. ఎప్పటికివి జనవరి 2వ తేదీ నుంచి 8దో తేదీ వరకు టికెట్స్ అండి. డైలీ 15,000 టికెట్స్ ఇస్తున్నారు. సో, మీకు ఈ టికెట్స్ కనుక దొరకాలి అనుకుంటే గనక మీరు స్టార్టింగ్ 2వ తేదీ సెలెక్ట్ చేసుకోకండి. ఏ రోజైనా పర్వాలేదనుకున్న వాళ్ళు 2వ తేదీ సెలెక్ట్ చేసుకోకండి. మిగిలిన డేట్లు 2, 3 వదిలేస్తే గనక 4, 5, 6 ఇవి ఉన్నాయి చూడండి. వీటిలో మీరు శని, ఆదివారాలు తీసుకోకుండా మిగిలిన రోజు సెలెక్ట్ చేసుకోండి. అక్కడ స్లాట్స్ ఉంటాయి కదండీ మనకు. మధ్యాహ్నం 1 గంట, 2, 3, 4 ఇలా ఉంటాయి కదా! అందులో మీరు నైట్ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకోండి. 6, 7, 8 ఇలా మీరు కొంచెం పైకి వెళ్తే గనక మీకు స్లాట్స్ అనేవి ఎక్కువుంటాయి. సో, మీరు ఆ టైంలో సెలెక్ట్ చేసుకుంటే గనక త్వరగా బుక్ అవుతుందండి. సో, మాక్సిమం మనకు సాధారణంగా ఏంటంటే రూ. 300 దర్శనం టికెట్టు ఒక టికెట్ పైన 6 వరకు మనం బుక్ చేసుకోవచ్చండి. సో, మీరు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మీరు ఒకే దాని మీద ప్రయత్నించకండి. 2 మొబైల్‌లో తీసుకొని 4 టికెట్లు చేసుకుంటే గనుక త్వరగా బుక్ అవుతుందండి. ఒకే టికెట్ పైన మీరు 6 పేర్లు టైప్ చేసి అమౌంట్ పే చేసే టైంకి అయిపోతుందండి. కాబట్టి కొంచెం త్వరగా అవ్వేలాగా మీరు ట్రై చేయండి. ముఖ్యంగా కంప్యూటర్‌లో చేసేలా ఉంటే గనక ముందుగానే మీ వివరాలన్నీ నోట్‌ప్యాడ్‌లో పెట్టుకొని కాపీ పేస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో ఏంటంటే సాధారణంగా అడిగేవి మనకు స్టార్టింగ్‌లో ఈమెయిల్ అడ్రెస్ ఒకటి అడుగుతారు. అదేవిధంగా స్టేటు, సిటీ, పిన్ కోడ్ ఇవి అడుగుతారండి. వాటి తర్వాత పేరొకటి, వయసు, వయసు డైరెక్ట్‌గా ఎంటర్ చేయాలండి. 35, 37, 40 ఇలా ఎంటర్ చేయాలి. సాధారణంగా మీరు ఆధార్ కార్డ్ తీసుకున్నారనుకోండి, అందులో మనకు సంవత్సరం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే ఎంత ఏజ్ ఉందని ముందుగానే టైప్ చేసుకోవడం ప్రయత్నించండి. లేదంటే గనక ఇప్పుడు ఆధార్ కార్డ్ అప్పటికప్పుడు మీరు చూసి అది 1888 అదే 1988, 1974 ఇలా ఉందనుకోండి. మళ్ళీ మీరు కాలిక్యులేటర్ ఓపెన్ చేసి 74 - 26 ఎంత ఇయన్నీ చేయబోతే టైం అయిపోతుందండి. కాబట్టి ముందుగానే ఏజ్ ఎంత రఫ్‌గా ఒక సంవత్సరం అటు ఇటు అయినా ఇబ్బంది ఏమి ఉండదండి. ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం చూసి టైప్ చేయండి. మీరు నోట్‌ప్యాడ్‌లో గనక సేవ్ చేసుకునేలా ఉంటే ఆధార్ కార్డ్ నంబరు స్పేస్ లేకుండా మీరు ఎంటర్ చేసి రెడీగా పెట్టుకోండి. మనకు సాధారణంగా ఆధార్ కార్డ్ నంబర్‌లో 4 మనకు గ్యాప్ వస్తుంది కదా! స్పేస్. అవి ఉండకూడదండి. స్పేస్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ మనకి పేరు టైప్ చేసేటప్పుడు డాట్‌లు అట్లా ఉండేలా చూసుకోకండి. డాట్‌లు ఉంటే గనక అవ్వదది. సో, డాట్‌లు టైప్ చేయకండి. ఇక్కడ మనకు ఆధార్ నంబర్‌లో స్పేస్ లేకుండా చూసుకోండి. ఇక ఈ వీటికి సంబంధించి మనకు ఏ విధంగా చెక్ చేసుకోవాలి లక్కీ డ్రాలో అంటే గనక ముందుగా మీరు మొబైల్‌లో కానీ, ల్యాప్‌టాప్‌లో కానీ, యాప్‌లో కానీ మీరేం చేస్తారంటే ముందుగా లాగిన్ అవ్వండి. మీరు ఏ నంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్‌తో లాగిన్ అవ్వండి. వచ్చిన తర్వాత మనకు అక్కడ హిస్టరీ అని ఉంటుంది. లేదా బుకింగ్ హిస్టరీ అని ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. సో, సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ ఇంతకుముందు మీరు మొదటి దర్శనానికి సంబంధించి డిప్ వేసినవి అక్కడే చూపిస్తారు. ఇది కూడా అక్కడే చూపిస్తారండి. స్టార్టింగ్‌లో ఇవే కనిపిస్తుంది. అక్కడ ఎంతమందికి పేర్లు ఇచ్చారో నంబర్ కూడా కనిపిస్తుంది. ఈటిప్ రిజల్ట్ అని ఉంటుంది. అక్కడ సాధారణంగా ఏంటంటే 2 గంటల లోపు మీరు చూస్తే గనక అక్కడ గీత పెట్టేసే ఉంటుంది. 2 తర్వాత మీరు చూసారనుకోండి అక్కడ సెలెక్టెడ్ అని గాని, నాట్ సెలెక్టెడ్ అని గాని వస్తుందనమాట అండి. సో, ఇలా వచ్చిన తర్వాత కింద మనకు దాని మీద క్లిక్ చేస్తే గనక వ్యూ అని ఉంటుంది. అప్పుడు మీరు టికెట్ అన్నది డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట అండి.
ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.